హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం, ఏపీ నుండి ఐపాక్ టీం సర్ది చెప్పేసింది, వెళ్ళిపోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు రావడం కొత్త ఏం కాదు. అంతకుముందు జగన్ గారు వెళ్ళక ముందు కూడా ఒకసారి ఐపాక్ని కలిశారు. అక్కడ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. దానికంటే ముందు కూడా ఐపాక్ వెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు. అసలు ఈ వార్తలు నిజమెంత ఉంది? మరి ఐపాక్ వెళ్తుందా ఉంటుందా? మరి ఇదే వైపు సజ్జల భార్గవ్ కూడా ఒక ఐపాక్ లాంటిది ఒకటి తీస్తున్నారు, ఆ సేవల్ని వినియోగించిపోతుంది వైసీపీ అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది మేడం? ఐపాక్ టీంకి అయితే మొన్న లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టుకోవటం వెళ్ళటం అనేది జరిగింది. సో కానీ అప్పటికే అతనికి ఇష్టం లేదు ఐపాక్ టీంను కలవటం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే స్థాపించాడో దానిలో అది కంటిన్యూ చేయటం అతనికి ఇష్టం లేకుండా ఉండటమే కానివ్వండి, దీని అన్నిటి మూలాన ఆయన వెళ్ళాలని కూడా అనుకోలేదు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ వాళ్ళతో ఉండటం కానివ్వండి, తర్వాత వాళ్ళందరినీ కూడా ఇది ఐపాక్ అనేది ఉండట్లేదు, తీసేయటం జరుగుతుంది, మీ అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందని కూడా చెప్పటం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్లే కానివ్వండి అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్ మేము రిటర్న్ ఇస్తామని కూడా వాళ్ళకి చెప్పటం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళతో ముందే మాట్లాడటం జరిగింది. కానీ వాళ్ళకి కూడా ఐపాక్ టీం వాళ్ళకి కూడా ఏమనిపించిందంటే ఎట్లాగో గెలవదు, రేపు గెలిచినా కూడా ఇది కంటిన్యూ చేస్తాడో లేదో కూడా తెలియదు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటానికే ప్రిపేర్ అయిపోయారు. తర్వాత అది కూడా కాకుండా ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నాడు, అతను ఆల్రెడీ వచ్చి సోషల్ మీడియాను మొత్తం నడిపిస్తూ అదొక టీం లాగా చేస్తూ దానికి ఒక ఆఫీస్ వేరుగా పెట్టి సో దాని మీద ఎక్కువ ఫోకస్ అయినప్పుడు సో వీళ్ళకి ఐపాక్ అనేది కొంచెం తగ్గింది. సో వీళ్ళ సర్వేలో అంతా కూడా ఐపాక్ టీం సర్వేలో కూడా ఓడిపోతున్నట్టే రిజల్ట్స్ రావటమే కానివ్వండి, దాని పర్యవసానమేగా ఏమో ప్రశాంత్ కిషోర్ గారు ప్రతి మీడియాలో కూడా అంటే ఎలక్షన్ బిఫోర్ కూడా పోలింగ్ బిఫోర్ కూడా ఆయన గెలవదనేదే చెప్పారు. సో అది గెలిచే అవకాశమే లేదని. సరే అన్ని మీడియాస్లో కూడా ఆయన అదే చెప్పుకుంటూ రావటం జరిగింది. ఆ ఉద్దేశం అంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయించాలనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు, మేబీ ఉండి వాళ్ళందరినీ పంపించేయాలని కూడా అనుకుని ఉండొచ్చు. సో దానికోసమే సజ్జల భార్గవ్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాని యాక్టివ్ చేయటం జరిగింది. ఖచ్చితంగా వీటికి అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవటం ఖాయం అనేది అయితే ఒక పక్క ఒక క్లారిటీ వాళ్ళు పెట్టుకున్న ఐపాక్ టీంలో కూడా వాళ్ళకి అలాంటి డెసిషన్స్ అనేది తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు సజ్జల భార్గవ్ రంగంలోకి దిగడం చూస్తున్నాం కదా మేడం. అంటే ఐపాక్ పంపించేసి తను కూడా ఒక ఇటువంటి సర్వేలు నిర్వహించే ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అంటారు మేడం? దేని మీద అంటే ఇప్పుడు ఆయన సర్వేలో ఏ విధంగా ఉండబోతున్నాయి? వైసీపీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తాయంటారా? వైసీపీ వచ్చే ఛాన్స్ ఎలాగో లేదు. ఎందుకంటే ఏదైతే ఐపాక్ టీం వచ్చి వాళ్ళు చేసిన సర్వేలోనే వాళ్ళు ఆయనతోనే ఫస్ట్ టైం వాళ్ళు కూడా కలిసి మనకు గెలిచే అవకాశం లేదనేది కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయండి అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళకి చెప్పటం జరిగింది. మళ్ళీ వాళ్ళు సర్వే చేసిన వాళ్ళకి అంటే ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ఇస్తారు కదా, ఎందుకంటే ఆయన పెట్టిన టీమే కదా అదంతా. సో ఖచ్చితంగా ఆయనకి ఇన్పుట్ రాబట్టే కదా ఆయన బయట వచ్చాడు, పబ్లిక్ గా చెప్తున్నారు. దాని అన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఇవే కానివ్వండి, ఆయన చేసిన స్కామ్లే కానివ్వండి, ఎక్కడ అభివృద్ధి లేకపోవటమే కానివ్వండి, ఇవన్నిటి దృష్ట్యానే ఆడ రిపోర్ట్స్ రిజల్ట్స్ అనేది ఆ రకంగా కనపడుతున్నాయి. ఇవన్నీ చూసి ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అంటే సజ్జల ఎలాగో రోజు ఆయనకి సలహాలు ఇస్తూ కొడుకును కూడా డెవలప్ చేసుకోవటం మొదలు పెట్టారు కాబట్టి కొడుకుకి ఇంకొక పోర్ట్ఫోలియో లాంటి పోస్ట్ ఏదైనా ఇప్పించాలనుకున్నాడు. సో అందుకని ఈ సోషల్ మీడియా కోసం ఆయన్ని పెట్టుకోవటమే కానివ్వండి, ఆయన ఈ సోషల్ మీడియాలో ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ టిక్ టాక్లు చేసుకునే వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా ప్రమోషన్స్ చేయించుకోవటానికే కానివ్వండి, అన్ని రకాల వాడుకోవటమే కానివ్వండి, దానికంటూ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, ప్రభుత్వం ఫండ్స్ అంతా దానికి కూడా వినియోగిస్తా, ఇవన్నీ చేస్తున్నది సజ్జల భార్గవ్ రెడ్డి గారే కదా మేడం. అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఐపాక్ తో పని లేదు, అందుకే ఐపాక్ వెళ్ళిపోతుందని ఒక రకమైన వర్షన్ వినిపిస్తుంది. ఇది నిజం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అప్పుడే అవసరం లేదు. సో దాన్ని కంటిన్యూ చేయడానికి ఖర్చు అవుతుంది. ఖర్చు గురించి లెక్క చేయలేండి, ఎందుకంటే దోచేసిన డబ్బు దాచుకొని ఉన్నది ఎక్కువే ఉంది, ఖర్చు పెడతాడు. ఖర్చు గురించి కూడా వెనకాడడు. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారితో వ్యతిరేకత వచ్చింది కాబట్టి, సో ఆయన పెట్టిన టీం కాబట్టి ఆ టీంతో మనకు అవసరం లేదని అనుకొని ఉండొచ్చు. దాన్ని ఫిల్ఫిల్ చేస్తానని సజ్జల భార్గవ్ రెడ్డి ఫిల్ఫిల్ చేస్తాడు అనుకుని ఉండొచ్చు. సో మేబీ ఒకవేళ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి రిటర్న్ వస్తారో
రారో కూడా తెలియదు కాబట్టి సో ఇవన్నీ కూడా ఇంకా మనం ఆయన ఎప్పటి వరకు 1వ తారీఖు వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చినది కాబట్టి 1వ తారీఖు తర్వాత కొన్ని డెసిషన్స్ ఎలాగనేది అర్థమవుతుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకుంటాడా రావటానికి, లేకుంటే పర్మనెంట్గా రారా, సో వచ్చిన తర్వాత దాన్ని సజ్జల భార్గవరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన సోషల్ మీడియా నడిపించినట్టే అలాంటి సర్వేలు మళ్ళీ చేయిస్తాడు, అలాంటివి ఉంటదే కానీ ఇప్పుడు అప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఆ డెసిషన్స్ అనేది ఉంటాయి. మేడం ఐపాక్ వెళ్ళిపోతుందని లండన్కి వెళ్ళకముందే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వార్తలు వచ్చేసాయి. కాకపోతే వెళ్ళలేదు, మళ్ళీ జగన్ గారు వచ్చి కలిశారు, గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్న వార్తలు వస్తున్నాయి. అంటే ఈ వార్తలు అసలు నిజం ఉందంటారా, ఐపాక్ జస్ట్ కేవలం రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి అంటారు మేడం? ఐపాక్ టీం అయితే వెళ్ళిపోవటం అయితే కన్ఫర్మ్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ చెప్తున్నారో ఓడిపోవటం పక్కా అనేది, సో అదంతా ఎవరు ఇస్తున్నారో ఇన్పుట్ అంతా కూడా వాళ్ళకి ఎట్లాగైనా ఐపాక్ టీం అనేది ప్రశాంత్ కిషోర్ గారితో టచ్ లో ఉంటారు. సో అక్కడ నుంచి ఆయనకి ఆ మెసేజ్ అంతా వెళ్తుంది. సో ఆయనకి అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఏమనిపిస్తుంది, నేను ఖర్చు పెట్టి నేను ఇది చేస్తుంటే ఇక్కడ నుంచి మెసేజ్లు అంతా బయట వెళ్ళిపోతున్నాయి అనే ఉద్దేశం ఆయనకు ఉంటది. సో ఖచ్చితంగా నేను గెలుస్తానని ఆయనే చెప్పుకుంటున్నాడు. 151 అంటే ఆ రోజు అక్కడికి వెళ్ళి ఐపాక్ టీం వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు బయట చెప్పాల్సింది పోయి ఈయనే చెప్తున్నారు, 151 పైనే మనం గెలుస్తున్నాం, 22 స్థానాలకు పైనే మనం గెలుస్తున్నాం అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కానీ మిగతా ఎవరు కూడా చెప్పట్లేదు అక్కడ. సో వీటి అన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే ఆయనకి ఐపాక్ టీం అనేది ప్రశాంత్ కిషోర్ గారు పెట్టినది. సో దాని మూలన అది ఉండకూడదు అనేది ఆయనకు ఒక క్లారిటీలతో ఉన్నాడనిపిస్తుంది. కానీ ఇన్ని రోజుల దాకా మరి ఎలక్షన్స్ వరకు అయితే ఐపాక్ టీమ్ తోటే ఉన్నాడు కదా మేడం, అప్పటి వరకు ఎందుకు డౌట్ రాలేదు మరి? అంటే వెంటనే అంటే ఆయనతో తేడా వచ్చిన దగ్గర నుంచి వెంటనే సెట్ చేసుకోవడానికి టైం బట్టి ఉంటుంది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, ఈక్వల్ టు సజ్జల భార్గవరెడ్డిని కూడా ఆయన పెంచుకుంటూ వచ్చాడు. సో ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ అంటే మనం వైజాగ్ లో సోషల్ మీడియాది ఒక మీటింగ్ పెట్టడం కూడా చూసాం కదా. సో అందరూ అక్కడికి వెళ్ళటం, అటెండ్ అవ్వటం అవన్నీ కూడా చూసాం కాబట్టి సైడ్ గా సజ్జల భార్గవరెడ్డిని కూడా ఆయన పెంచుకుంటూ రావటం జరిగింది. వీటికన్నిటికీ కూడా ఐపాక్ చెక్కు పెట్టాలనేది ఆయనకు ముందు నుంచే కూడా ప్లాన్ ఉన్నట్టే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.